నమస్తే. వేసవికాలం ఎండల్లో రాగి పిండి అనేది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒంటికి చాలా చలవ చేస్తుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ దాకా ఏమాత్రం సందేహం లేకుండా ఇప్పుడు నేను చూపించబోయే రాగి మాల్ట్ని తీసుకోవచ్చు. ఇది ప్రోటీన్స్, కాల్షియం, ఐరన్ లాంటి న్యూట్రియంట్స్తో రిచ్గా ఉంటుంది. ఇది ఎదిగే పిల్లలకి చాలా హెల్ప్ చేస్తుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎలా చేయాలో చూసుకుందాం ఇప్పుడు. ఇది ఒక హెల్దీ స్వీట్ కింద పిల్లలకి స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత చేసిస్తూ ఉండొచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అవుతారు. దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకుని 3 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకుంటున్నాను. ఇప్పుడే స్టవ్ ఆన్ చేయొద్దు. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి ఒకసారి. దీంట్లో 3 టేబుల్ స్పూన్లు మెత్తగా చేసుకున్న బెల్లం వేసుకున్నాను. మీరు బెల్లం అనేది కాస్త ఎక్కువ తక్కువ మీ రుచి ప్రకారం వేసుకోవచ్చు. దీంట్లో 1 కప్పు నీరు పోసుకున్నాను. ఇది 1/2 లీటర్ నీరు. ఇప్పుడు అంతా ఒకసారి ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిసేట్టు బాగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. బెల్లం కరుగుతుంది, రాగి పిండి కాస్త ఉడుకుతుంది. 1.5-2 నిమిషాలు అంత వరకు ఉంటే సరిపోతుంది. చాలా తొందరగా రాగి పిండి అనేది చిక్కపడి దగ్గరకు వస్తుంది. బెల్లం కూడా చాలా తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పాలు, ఇది ఆల్రెడీ కాగపెట్టుకున్నాను, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, 1 కప్పు పాలు. ఇది కూడా 1/2 లీటరు. మనం 1/2 లీటర్ పాలు, 1/2 లీటరు నీరు వాడుకున్నాము. 1:1 రేషియో. మీ ఇష్ట ప్రకారం మీరు కాస్త ఎక్కువ నీరు పోసుకోవచ్చు, కాస్త తక్కువ పాలు, లేదంటే ఎక్కువ పాలు తక్కువ నీరు, అలాగా మీరు రేషియో అడ్జస్ట్ చేసుకోండి. 2 నిమిషాలు ఉడికితే ఇక్కడ రాగి పిండి అనేది పాలతో కంబైన్ అయ్యి మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టైంలో మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఇందాక చెప్పినట్టు నేను ఇంత చిక్కగా చేస్తాను యూజువల్గా. మీరు కాస్త ఎక్కువ నీరు పోసుకోవచ్చు, ఎక్కువ పాలు వద్దు అనుకున్న వాళ్ళు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లో సర్వ్ చేసి పిల్లలకి ఇచ్చేసేయచ్చు, లేదంటే పెద్దవాళ్ళు తాగొచ్చు. మీకు ఇష్టమైతే కనుక దీంట్లో కాస్త యాలక్కాయ పొడి వేసుకోవచ్చు, లేదంటే ఏమైనా నట్స్ వేసుకోవచ్చు. నేను బేసిక్ వెర్షన్ ఆఫ్ రాగి మాల్ట్ చూపించాను. మనకి క్విక్గా 5 నిమిషాల్లో తయారైపోయేది రెసిపీ చూపించాను. మీకు ఇది ఈ సమ్మర్ సీజన్లో ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.